హాయ్ అండి. వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే మూవీకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం మేమందరము. అఖండ 2 మూవీకి అండి. మేము 8:15కి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. మేమంతా రెడీ అయిపోయాం గిట. మేము ఉండే ప్లేస్ నుంచి మూవీ థియేటర్కి వెళ్ళటానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. లిటిల్ వరల్డ్ అని చెప్పేసి పెద్ద షాపింగ్ మాల్ అండి. అది చాలా బాగుంటుంది. అందులో షాపింగ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ షో కాబట్టి 9:15కి మాకు టైమింగ్స్ అండి. కాబట్టి మేము కొంచెం ముందుగానే వచ్చేసాం, 15-20 మినిట్స్ ముందే. చూడండి మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లిటిల్ వరల్డ్స్ అండి, చాలా పెద్ద షాపింగ్ మాల్, చాలా బాగుంటుంది. అందులో థింగ్స్ కూడా అండి చాలా బాగుంటాయి. ఫుడ్ కానీ షాపింగ్ చేయడానికి కానీ చాలా బాగుంటాయి. ది బెస్ట్ క్వాలిటీ కూడా చెప్పొచ్చు. అందరూ కనిపిస్తుంది కదా, నేనైతే చాలా దూరంలో నుంచి వీడియో తీసుకున్నాను. మెక్డాల్స్ అండి, చాలా బాగుంటుంది. మేము తిందాం అనుకున్నాం, బట్ అప్పటిదాకా షాప్ అది మెక్డాల్స్ది అది ఓపెన్ చేయలేదు. బట్ మేమైతే చూడటానికి అయితే వెళ్ళాం లోపలికి. అండ్ పెద్ద కాఫీ కప్ చూడంగానే భలే అనిపించింది. అండ్ ఈ బొమ్మ దగ్గర ఫోటో తీయడానికి నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా చిన్నమ్మాయి అస్సలు దిగలేదండి, చాలా భయపడింది. తను చాలా ఇబ్బందిగా భయపడింది. బట్ మా పెద్దమ్మ అయితే ఎక్కడికి బయట తీసుకెళ్ళినా షీల్ ఎంజాయ్ లాట్ అండి. తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మా పెద్దమ్మ అయితే కనిపిస్తుంది కదా, మా చిన్నమ్మ ఎంత నసుకైస్తుందో. బొమ్మను చూడంగానే దానికి భయం పట్టేసుకుంది. ఎందుకో ఉండదు, అసలు ఉండట్లేదు. తను చాలా ఇబ్బంది పెట్టేసింది. అట్లీస్ట్ ఒక వీడియో తీసుకుందాం చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను. అండ్ ఫైనల్గా వీడియో అయితే తీసుకున్నాను. మేమైతే ఇక లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు చూడండి ఎలా ఆడుతున్నారు, మా హస్బెండ్ అండ్ మా చిన్నమ్మాయి. వాళ్ళు లిఫ్ట్ వచ్చేసి మేము లిఫ్ట్లో వెళ్ళాము. ఒక తిప్పి గుర్తుగా మేమైతే ఒక వీడియో తీసుకున్నాను లిఫ్ట్లో గిట్ట. అండ్ మార్నింగ్ టైం కాబట్టి ఎవరు లేరు. మేమైతే లిఫ్ట్ దిగేసాము. మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి, మా హస్బెండ్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మూవీ మాకు సాటర్డే మాకు డిసెంబర్లో సాటర్డే మాకు మాది టికెట్ పోయింది. ఎక్స్పైర్ అయిపోయింది. మేము మళ్ళీ టికెట్ తీసుకొని వచ్చాము. సండే వచ్చాము. నేను అప్పటికి చెప్పాను సాటర్డే అండి అని చెప్తే, కాదు సండే అని చెప్పేసరికి మా హస్బెండ్ మాట నమ్మేసి టికెట్ కాసపోయాయి. సాటర్డే రావాల్సింది, మేము సండే వచ్చాము. మేము అప్పటికప్పుడు మళ్ళీ కొత్త టికెట్ తీసుకొని మేమైతే టికెట్ ఆన్లైన్ చేసుకోలేక మేము అక్కడే తీసేసుకున్నాము. అఖండ మూవీకి అండి, తెలుగులో ఉంది అది. ఇక్కడ అది పాప్కార్న్ అండి, చాలా బాగుంటుంది. అండ్ మేము థియేటర్లో ఎంట్రీ అయిపోయాము. కాస్ట్ ఎలా ఉంటుందో అంతే ఉంటుంది పాప్కార్న్ గిట్ట. తెలుగు మూవీ జై బాలయ్య అంటే జై జై బాలయ్య అనేటోళ్ళు మనం. కాబట్టి మేము థియేటర్లోకి ఎంటర్ అయిపోయాము. చాలా తక్కువ మంది ఉన్నారు స్టార్టింగ్లో. చూడండి ఎంత ఖాళీగా ఉందో. కానీ మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారండోయ్. నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక చిన్నపిల్లలు కాబట్టి మా హస్బెండ్ కేర్ తీసుకుంటారు. అండ్ మేమైతే లాస్ట్కి కార్నర్ సీట్స్ మాకైతే దొరికినాయండి. బట్ మేము చూసాం, చాలా ఎంజాయ్ చేసాం మూవీని. చాలా బాగుంది మూవీ అయితే. చూడండి ఎలా కనిపిస్తున్నారు. అసలు మన వాళ్ళందరూ వచ్చేసారు, సగం మంది వచ్చేసారు. ఇది బ్రేక్ టైం అండి. అసలు ఫస్ట్ హాఫ్ ఉంది, అసలు దేవుడా దిమ్మ తిరిగిపోయింది. బాలయ్య బాబు గారు ఒక మనిషిని పట్టుకొని గిరగిరా దిష్టి తీస్తారు చూసారా, అప్పుడు ఆయన గిరగిరా తిప్పుతూనే నా తలక ఇలా తిరిగింది. దాని తర్వాత మేమైతే మా హస్బెండ్ ఇక బయటకు వెళ్ళి పాప్కార్న్ అవన్నీ తీసుకొస్తాను చెప్పేసరికి నేను టక్కని చిటికేయంగానే పాప్కార్న్, కూల్ డ్రింక్ తీసుకొచ్చేసారు. ఇక మా పిల్లలు అయితే నిజం చెప్తున్నాం కదా, వాళ్ళు మూవీ చుట్టమేమో కానీ పాప్కార్న్ తినడమే సరిపోయింది. మూవీ అయితే అయిపోయిందండి. మేము బయటకు వచ్చిన ఎగ్జిట్ నుంచి వచ్చేసాము మేము. బట్ షాపింగ్ మాల్ చూస్తున్నాం కదా, 2 ఫ్లోర్స్ ఉంటుంది. చాలా బాగున్నాయండి. టాటూస్వి, మ్యాక్స్ బట్టల షాప్ అన్నీ చాలా బాగున్నాయి. జ్యువెలరీస్వి చాలా అందంగా ఉన్నాయండి అక్కడైతే బట్టలు. తర్వాత మా పిల్లలు ఏంటంటే ఇక నేను కార్ ఎక్కుతాను చెప్పేసరికి అక్కడ చిన్న చిన్న కార్స్, మినీ కార్స్ ఉంటాయి కదా, అవి చూపించాము. వాళ్ళు ఎక్కేశారు. సరే కార్ ఎక్కేశారండి. చాలా బాగుండే పిల్లలు ఎక్కుతున్నప్పుడు. మేము చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. పిల్లల సంతోషం కన్నా మనకు డబ్బులు అయితే ఇంపార్టెంట్ కాదు కదండి. కాబట్టి వాళ్ళకి మమ్మీ కార్ అనగానే సరే అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పేసి నేను కార్ ఎక్కించాను. వాళ్ళు ఛార్జ్ చేశారు, 50 రూపీస్ ఛార్జ్ చేశారు. 3 మినిట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మా హస్బెండ్ అయితే మా చిన్నమ్మ ఎక్కడ కింద పడిపోద్దని చెప్పేసి తన చుట్టూ తిరుగుతున్నారు. బట్ దే లాట్ ఎంజాయ్ అండి. మా అమ్మాయి అయితే మమ్మీ బాయ్ అని చెప్పేసి అనుకుంటూ వచ్చింది. అండ్ తను చెప్పింది, మమ్మీ ఐ నీడ్ రెడ్ కార్ ఆల్సో అని చెప్పేసరికి సరే వెయిట్ చేయి, రెడ్ కార్లో తీసుకెళ్తామని చెప్పేసి అన్నాక వాళ్ళు ఆగారు. బట్ 2 రౌండ్స్ మంచిగా 2.5 రౌండ్స్ బాగా తిరిగండి. ఇక్కడ బట్టలు అయితే చాలా బాగున్నాయండి. బట్టలు చాలా బాగున్నాయి. థర్డ్ కార్ తీసుకున్నా, రెడ్ కలర్ కార్ తీసేసుకున్నా. తనిగా తీసుకోవడం అంటే కొనుక్కోవడం కాదండి, జస్ట్ ట్రిప్కి. దీనికి కూడా చార్జ్ చేశారు వాళ్ళు 50 రూపీస్ అండి. మంచిగా తిరిగారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. మమ్మీ ఐ నీడ్ 1 మోర్. అక్కడ ఇంకోటి చిన్న ఏరోప్లేన్ లెక్క ఉంటుందండి, దాని మీద కూర్చుంటే అది కూర్చున్నట్టే ఇక ఎగిరినట్టే ఉంటుంది. అది కూడా కావాలని చెప్తే నాట్ అలౌడ్ అని చెప్పేసాను. మేము చాక్లెట్స్ కూడా తీసుకున్నామండి, బాగున్నాయి ఆడ. మేము రిటర్న్ అయిపోయాము.
మేము ఈసారి ఆటోలో రిటర్న్ అయ్యామండి. బట్ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూసినందుకు. ఫాలో చేయండి.